డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఏ మ్యాన్ బాట్ 3 items. సో ప్రాఫిట్ అండ్ లాస్ సమ్ అండి. హీ సోల్డ్ ఈచ్ వన్ ఎట్ 1,73,296 అండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి హీ సోల్డ్ ద ఫస్ట్ వన్ ఎట్ 16 and 2/3% ప్రాఫిట్. మొదటి దాని మీద ఏమొచ్చిందంటే కనుక 16 and 2/3% ప్రాఫిట్ వచ్చిందంట. ఏమొచ్చిందండి ఇక్కడ? 16 and 2/3% ప్రాఫిట్ వచ్చిందంట. అండ్ సెకండ్ ఎట్ 12.5% లాస్. 12.5% లాస్ అండి. అండ్ ద థర్డ్ వన్ ఎట్ 14 and 2/7% ప్రాఫిట్ ఆర్ గెయిన్. ఓకేనండి? సరే, ప్రాఫిట్ అంటే పైకి యారో మార్క్ వేసుకున్నాము, లాస్ అంటే కిందకి యారో మార్క్ వేసుకున్నామండి. ఫైండ్ ఈజ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడిగాడండి. ఓకేనా ఆస్పిరెంట్స్? ఇక్కడ గమనించండి, చూసుకుంటే కనుక ఓకే రైట్. సో 16 and 2/3% దేనికి సమానం అనుకుంటే ఇది 1/6కి సమానం అండి. దేనికి సమానం అండి? ఇది 1/6కి సమానం అండి. 12.5% దేనికి సమానం అంటే 1/8కి సమానం అండి. 14 and 2/7% దేనికి సమానం అంటే 1/7 అండి. సో యారో మార్క్ పైకేస్తే లవము హారము కలపండి, యారో మార్క్ కిందకేస్తే లవము హారము డిఫరెన్స్ చేయండి. సో చూసుకుంటే ఇలా చూడండి, గెయిన్ అంటే ₹6 వ్యాపారంలో రూపాయి లాభం వచ్చిందంటే 7/6 అండి. ₹8 వ్యాపారంలో రూపాయి నష్టపోయాడంటే 7/8 అండి. ₹7 వ్యాపారంలో రూపాయి లాభం వచ్చిందంటే 8/7 అండి. సో చూసుకుంటే పైవన్నీ కూడా ఎస్పీస్ అండి, కిందవన్నీ కూడా సిపిస్ అండి. అర్థమైంది కదండి? సో ఎస్పీస్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి సోల్డ్ వన్ ఈచ్ వన్ ఎట్ సేమ్గా ఉందండి. ఒక్కొక్కటి కూడా 1,73,296కి అమ్మాడు కాబట్టి అన్నీ కూడా సమానమే. కాబట్టి దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలండి త్రూ ఎల్సిఎం. రైట్ అండి? సో 7,856. సో ఇక్కడ కూడా పైన చేస్తే కిందన చేయాల్సిన బాధ్యత ఉందండి. 7,856 8,756 రైట్. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, పైదంతా కూడా 56 56 56 అండి. 3 56లు ఏమవుతుందంటే 168 అవుతుందండి. దీస్ ఆర్ ఎస్పీస్, 3 ఎస్పీస్ అండి. డినామినేటర్ చూసుకుంటే 848 864. సో చూసుకుంటే 7,49 అండి. 7 అంతా 49 అండి. ఇది కలుపుకుంటే ఏమవుతుందంటే 9 13 8 21, ఇది 161 అవుతుందండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎస్పీ అండి, ఇది సిపి అండి. ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదండి. ₹161 కొని నువ్వు ₹168 అమ్ముతున్నావు అంటే లాభం వచ్చినట్ట నష్టం వచ్చినట్ట? లాభం వచ్చినట్టు. ఎంత వచ్చినట్టు? ₹7 వచ్చినట్టు. దేని మీద? 161 మీద. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక లాభము బై కొనవాలి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 7 1 7 2 14 7 3 21 అండి. 100/23 అంటే ఏమవుతుందంటే కనుక 23 4 92, రిమైండర్ 8 8/23% గెయిన్ అండి. ఎప్పుడైతే కొన్న వేల తక్కువ అమ్మిన వేల ఎక్కువ అయితే కనుక మనకి ఏమవుతుందంటే ప్రాఫిట్ ఇండికేట్ చేస్తుందండి. దేన్ని ఇండికేట్ చేస్తుందండి?